బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఇద్దరు అపరిచితుల మధ్య అనంతమైన ప్రేమను జనింపజేసే వస్తువు నికాహ తప్ప మరి దేన్నీ చూడలేరు. అన్నాదమ్ముల, అక్కా చెల్లెళ్ల మధ్య ప్రేమ మరియు స్నేహితుల మధ్య ప్రేమ వేరు. భార్యాభర్తల మధ్య ప్రేమ వేరు. ఎందుకనగా భార్యాభర్తలు అంతకుముందు అపరిచితులు. వారు నికాహ కారణంగా ఒకటయ్యారు. ఆ తరువాత వారిలో అనంతమైన ప్రేమ జనించింది. ఆ ప్రేమ వారి మృత్యువు వరకు కొనసాగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: సూర్యుడు ఉదయించే రోజుల్లో అన్నిటికంటే ఉత్తమమైనది జుమా. ఇస్లాంలో శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. శుక్రవారం రోజు చేసే ప్రతి దువా అల్లాహ్ స్వీకరిస్తాడు. కనుక శుక్రవారం రోజు జుమా నమాజ్ చదవాలి, ఖురాన్ చదవాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ చదవాలి, ఇంకా దువా చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: మత్తు పదార్థాలు అన్నీ హరాం, అంటే నిషిద్ధమైనవి. మనిషికి మత్తు కలిగించేది ఏదైనా, అది మద్యపానమైన, ఇంజెక్షన్ల రూపంలో, ప్యాకెట్స్ల రూపంలో తినే మత్తు పదార్థాలు ఏవి అయినా కూడా నిషిద్ధమే. ఏవి తినకూడదు, త్రాగకూడదు. ఇంజెక్షన్ రూపంలో కూడా మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: అశ్లీల విషయాలు చూడటం కళ్ళ వ్యభిచారం, అశ్లీల విషయాలు పలకటం నోటి వ్యభిచారం అవుతుంది. కనుక అశ్లీల విషయాలు చూడరాదు. అంటే మొబైల్లో అశ్లీల పిక్చర్స్ అలాంటివి చూడటం కూడా వ్యభిచారం క్రిందికే వస్తుంది. అలాగే ఎవరితోనైనా అశ్లీల విషయాలు మాట్లాడటం కూడా నోటి వ్యభిచారం కిందికి వస్తుంది. కనుక అశ్లీల విషయాలు చూడటం, అశ్లీల విషయాలు పలకటం చేయరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: అమానతుదారు కానివాడు విశ్వాసి కాడు అని. అంటే ఎవరైనా మన దగ్గర ఏదైనా వస్తువు కానీ, డబ్బులు కానీ అమానతు క్రింద పెడితే, అంటే దాచమని ఇస్తే, వారికి తెలియకుండా అవి మనం వాడటం అమానతులో ఖయానతు చేసినట్టు అవుతుంది. అలా చేయటం తప్పు. అలాగే ఎవరైనా ఏదైనా రహస్యం మనకు చెబితే అది ఎవరికీ చెప్పవద్దు అని అంటే, ఆ రహస్యం వారి అమానతు కింద మన దగ్గర ఉంటుంది. అది మనం వేరే వారికి చెప్పినా అమానతులో ఖయానతు చేసినట్టు అవుతుంది. అలా చేసేవారు విశ్వాసి కారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్. ఈ తక్బీర్ను ప్రతి నమాజు తర్వాత 3 సార్లు చదివే అలవాటు చేసుకోవాలి. మనిషిలో గర్వం, అహంకారం ఎంత శాతం ఉండాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలిపారు: ఒక వ్యక్తిలో ఆవగింజ అంత ఈమాన్ ఉన్నా స్వర్గంలో ప్రవేశిస్తాడు. అలాగే ఆవగింజ అంత గర్వం ఉన్నా అతను స్వర్గంలో ప్రవేశించలేడు అని. ఈమాన్ అంటే విశ్వాసం. అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని విశ్వసించటాన్ని ఈమాన్ అని అంటారు. ఇది ఆవగింజంతైనా మనిషిలో ఉన్నట్లయితే అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. అలాగే గర్వం ఆవగింజంతైనా అతనిలో ఉంటే అతను స్వర్గంలో ప్రవేశించలేడు. ఈమాన్ ఉన్నా కూడా అతనిలో గర్వం ఉండకూడదు. గర్విష్టి ఎప్పుడూ స్వర్గంలో ప్రవేశించలేడు. యా అల్లాహ్, మమ్మల్నందర్నీ గర్వానికి దూరంగా ఉంచు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.